రింగ్ అవుతుంది మామ. దోమ ఫోన్ చూడండి వచ్చేసారు. రండి రండి, ఓనర్ లోపలే ఉన్నారు. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడాను. ఓకే అన్నారు, పదండి. సార్ చూడు ఎంత స్టైల్ గా ఉన్నారో. సార్ నమస్తే. ఎవరు? మేము వచ్చేసాం కదా, ఇంకేం దిగులు పడకండి. ఎప్పుడు మందేనా? ఏంటయ్యా, పని అయిపోయాక దగ్గరే ఉంటావు, పని అయిపోగానే సర్రని వెళ్ళిపోతావు నీ పేరుకు తగ్గట్టుగానే. అరే ఆ విషయం వలేను సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం అన్నగారు. నమస్కారం బాస్. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో 4 కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్ బిల్డప్. ఏం బిల్డప్ నీ మొహం. ఏ తల్లి కన్న బిడ్డలో. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడనే చెప్తాడులే అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళు ఎవరన్నా అక్కడ అతికి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. లోన్ తీసుకొని ఇల్లు కట్టానా, ఆ లోను కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా, ఇలా తాగి తాగి నేను తాగుబోతున్నా అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచం లేదని మీరు కానీ నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా. అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అన్నమాట. తీసుకోండి, ఇచ్చేసాను. కోటి రూపాయలకి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 20 లక్షలు మామ. 20 లక్షల. అయ్యా మాకు పరిపూర్ణ సమ్మతం. అడ్రస్ ఇవ్వండి, పని పూర్తి చేస్తాం. తమ్ముడు పేపర్ పెన్ను ఇవ్వు. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలి. సార్ దీని మీద అడ్రస్ రాయండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్న నాగుతున్నాడు? పెన్నతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు ఏంటి? మొత్తానికి రాశాడు. అమ్మా ఇదే అడ్రస్. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి. రాత్రి 10కి ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసండి. సరే రండి రండి. సరే వస్తానండి సార్, వస్తాను. 20 లక్షలు విషయం మర్చిపోకదు. అల్లుడు మంచి మేట దొరికింది, ఎరగదీసేయాలి. ఓ నీ దుంపతగా ఏం తించొచ్చేవారు అలా వాంగ్ చేసుకుంటున్నావు? అల్లుడు అల్లుడు ఇప్పుడు టైం 6:30 అయింది, ఇంకా 4 గంటల గ్యాప్ ఉంది. అంతవరకు మనం ఎక్కడికి వెళ్తాం? రాము ఊరికి వెళ్లే ముందు రూమ్ తాళం మనకి ఇచ్చాడు. ముందు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దోమగడి ఇచ్చిన అడ్రస్ కి వెళ్దాం. అలాగే వెళ్దాం. ఓకేనా? అబ్బా ఏం ట్రాఫిక్ రా సామి. టీపిస్తా అని రూమ్ కి తీసుకొచ్చేసావు. నీ ఫోన్ ఒకసారి. ఎందుకురా నాసాలు తీస్తున్నావు? ఎప్పుడు చూసినా నాసాలే వాడతావు. నీ ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా, అంత పిసిరి కొట్టువాడు. అమ్మాయ్యా. మామా ఏంట్రా ఇలా చూడు, పిక్ పాకెట్ పార్టీ ఫేస్బుక్ లో ఉంది. ఫేస్బుక్ లో ఉందా? ఓపెన్ చేయరా చూద్దాం. వద్దు మామా, తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసినందుకే ఇంటి తాళం నుంచి బ్యాంక్ లాకర్ వరకు అన్ని ఉన్నాయి. ఇందులో తన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలా ఏంటి? రే మనం ఆ ఇంటికి వెళ్ళేంత వరకు టైం పాస్ కావద్దా? ఓపెన్ చేయరా. ఓకే డన్. ఏంటి డన్నం బన్నం? ఓపెన్ చేయి. మోహన సుందరి పేరు చూడు. మోహన సుందరియ పేరు చూస్తే చాలా స్టైల్ గా ఉంది, కానీ మనిషిని చూస్తే చాలా లోకల్గా ఉంది. ఇంకా చదువు చూద్దాం. ఏజ్ 22, చిన్న వయసు, రిలేషన్షిప్ సింగిల్, ఎవరు చెక్కలేదనుకుంటా. హోమ్ టౌన్ తిరుపతి. మామా మనూరు. మామా ఏంటి మన ఊరా? మన ఊరు పేరు చెడగొట్టడానికి పుట్టి. ఇలా చూడే, మొబైల్ నంబర్ 9182 కోసిని. ఏ అమ్మాయినా ఫేస్బుక్ లో నంబర్ పెడుతుందా? అల్లుడు ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ ఇస్తేనే కదా 4 కస్టమర్స్ ఫ్రాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. వర్కింగ్ యాజ్ సోషల్ వర్కర్. చేసేదంతా ఫ్రాడ్, సోషల్ వర్కర్ అట.
ఎవరికి సోషల్ వర్క్ చేస్తుందో కానీ పార్టీ భలే హుషారు. ఓవర్గా మాట్లాడక మా. అర్జున్ జెంటిల్మెన్ సినిమాలో ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోడికి ఇస్తాడు కదా, అలా అనుకోవచ్చు కదా. చూడరా పొద్దున్నే పిక్ పాకెటర్ గా కనిపించింది, సాయంకాలం నీ కళ్ళకి సోషల్ వర్కర్ గా కనిపించిందా? అల్లుడు సపోర్ట్ చాలా ఓవర్ గా ఉంది, నువ్వు వెళ్లే రూట్ సరిగ్గా లేదు చెప్పేశాను. మావా, తను నాకు పిక్ పాకెట్ అని తెలియక ముందు ఒక స్టూడెంట్ గానో, ఒక టీచర్ గానో, ఒక ఆఫీసర్ గానో చూసా. దాని తర్వాతే తను నాకు పిక్ పాకెట్ అని తెలిసి వచ్చింది. దానికంటే ముందే తన దగ్గర నా మనసు పోగొట్టుకున్నాను మావా. మనసును పోగొట్టుకున్నావా? వదిలితే జీవిత పాటేలా ఉన్నావే. రేయ్, రేయ్. హలో, ఎక్కడున్నానండి? నువ్వు చెప్పిన చోటుగా వచ్చావయ్యా. ఇక్కడ ఇక్కడ ఆ, ఇటు చూసా, చూడండి, ఇటు చూసా, చూడండి. చూసా. ఏరా, బండి సరిగ్గా నడపలేవా? నడుము మావా, విరిగిపోయిందిరా. ఏదో నల్లని రూపం ఎదురైంది చూసావా? ఆ, ఏమై ఉంటుంది? నువ్వైనా చూసావా మావా? ఆ, ఏమీ కనపడలేదురా, ఏదో అలా వెళ్ళినట్టుంది. నల్లని రూపం లోపలికి వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది. ఈ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళకూడదురా, వెళ్ళకూడదు. అది ఎప్పటి నుంచో నిద్రపోతుంది, అది ఎప్పటి నుంచో నిద్రపోతుందిరా. వెళ్ళి లేపొద్దు, తట్టుకోలేరు, తట్టుకోలేరురా మీరు, తట్టుకోలేరు. ఎవరతను? అర్థం కావట్లేదే. ఏంటి బాస్, భయపడ్డారా? ఎవరో పిచ్చోడు అంటాడు, దారి తప్పెట్టి వచ్చుంటాడు. నేను కూడా ఈ ఏరియాలో చాలా ఏళ్ళగా ఉంటున్నాను, కానీ ఎప్పుడు చూడలేదే. సరే, ఆ విషయం వదిలేండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆ? లేదన్నా, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది. మేం బయలుదేరతాం. అరే ఏంట్రా వీడు? రే, ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావురా? 20 లక్షలు రా, బాగా ఆలోచించరా. దెయ్యాలు పోతారు మళ్ళీ చేస్తాయిరా. నీ చెల్లెలు పెళ్లి గురించి ఆలోచించు, నా పిల్లలు పెట్టే చిత్రహింసల గురించి ఆలోచించరా. ఒప్పుకోరా, ఒప్పుకోరా. యో మామా, నువ్వే ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే నాకేంటి భయం? ఆ? ఐఎమ్ వెయిటింగ్. అయితే ఇంకే ఓకేనాగా? మాకు పరిపూర్ణ సమ్మతం. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సూపర్ బాస్, ఇవే రూల్స్. లోపల ఒక బల్బు కూడా వెలగదు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ టార్చ్ యూజ్ చేయాలి. నీ ఫోన్ లో టార్చ్ ఉందా? చైనా సెట్ బాస్, చాలా బ్రైట్ గా వెలుగుద్ది. సూపర్ బాస్, నాకు కావాల్సింది కూడా అదే. బాస్, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. దగ్గరికి రండి. ఇప్పుడు రాత్రి 10ంటికి లోపలికి వెళ్ళామనుకోండి, పొద్దున 6ంటికే తలుపు తెరుస్తాను. ప్రాణాలతో ఉన్నానంటే మాట్లాడుకుని డబ్బు ఇచ్చేస్తాను. ఇక ఎంజాయ్ చేయొచ్చు. బాస్, మేము ఎప్పుడో రెడీ. ముందు తలుపు తెరవండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకే బాస్. పదోలుడు, మనం ఇక నీ వయసుకి లక్షాధికారులమే. నువ్వు ఎన్ని దయ్యాలను చూసుంటావు. ఏంట్రా తలుపు దానికి అదే మూసుకుంది? అదే అర్థం కావట్లేదు మామా. ఒరే లైట్ వేయరా. ఒరే అంతా చెమ్మ చీకటిగా ఉందిరా. అవును మామా, చాలా చీకటిగా ఉంది. ఇటు చూపించు. ఆ? అల్లుడు, సమస్య ఏమీ లేదుగా? మాట్లాడకుండా రా మావా, నేనే నిన్ను నమ్మొచ్చాను. అల్లుడు, నన్ను వదిలే దూరంగా వెళ్ళిపోకురా. నువ్వు నన్ను వదిలేకుండా ఉంటే సరే. అరే అల్లుడు, ఇల్లంతా దుర్రకంగా ఉందిరా. అల్లుడు అల్లుడు, కొంచెం ముందుకు వెళ్ళి లైట్ వేయరా. ఆ, ఆ, ఆ. డబ్బు వచ్చిన వెంటనే నా పెళ్ళానికి కొంచెం ఇచ్చి ఇంకొంత డబ్బుతో నీ చెల్లెలకి పెళ్లి చేసి ఆ మిగతా డబ్బుతో మనం థాయిలాండ్ వెళ్ళిపోదాంరా. అక్కడ మసాజ్ బాగా చేస్తారంటరా. అక్కడ మసాజ్ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళేనంటరా. చాలా ముఖ్యం, నోరు మూసుకుని రా మావా. రే, నీకేం తెలుసురా పెళ్ళయిన తర్వాత పెళ్ళం ఎంత చావు కొడుతుందో. ఒక్కసారి నేను థాయిలాండ్ వెళ్ళొచ్చానంటే నా పెళ్ళం జీవితాంతం తనినా ఆ నొప్పులు హ్యాపీగా భరిస్తాను రా.